వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో గంట పాటు విధులు బహిష్కరించిన డాక్టర్స్, నర్స్. పేకాట రాయలు అరెస్ట్. 2 లక్షల నగదు పట్టివేత. భూంపల్లె గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు. వైరల్ జ్వరాల నుంచి సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచన. కామారెడ్డిలో వైద్యులు భారీ ర్యాలీ. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలి. హిందూ ఐక్య సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో రామారెడ్డిలో భారీ శాంతి ర్యాలీ. కోల్కతా నగరంలో ఆర్జీగర్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ అమానుషంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి డాక్టర్ల పిలుపు మేరకు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఆసుపత్రి ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ గంట పాటు స్లోగన్ చేశారు. ఉదయం 10 గంటల వరకు పేద ప్రజలకు ఆసుపత్రిలో డాక్టర్లు వైద్యం అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు స్త్రీలు మరియు డాక్టర్లపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక దాడులు, హత్యలను నిలువరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దాడి, లైంగిక దాడి, హత్య ఒకరే చేశారని నమ్మించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇది సామూహిక లైంగిక దాడి అని డాక్టర్లు చెబుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఘనమైన నినాదాలు ఇస్తున్నా వాటిని అమలు చేయడంలో వైఫల్యం అవుతున్నారని తెలిపారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ తో పాటు ఆసుపత్రి నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. పిట్లం మండల కేంద్రంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పేకాట ఆడుతున్న నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలోని సినిమా హాల్ ట్యాక్స్ ముందు బాలాజీ రైస్ మిల్లులో పేకాట ఆడుతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకుని పిట్లం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలిపారు. పేకాట ఆడుతున్న వారిలో వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగి, ఇతర వ్యాపారులు ఉన్నారన్నారు. ప్రస్తుతం పోలీస్ అదుపులో పెద్ద కొడపగల్ తాజా మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, చిన్న కొడపగల్ సర్పంచ్ భర్త శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఆర్టీఓ ప్రకాష్, పిట్లం ఎంపీపీ భర్త విజయ్, నారాయణఖేడ్ కి చెందిన జితేందర్, వ్యాపారవేత్త సుధాకర్, రైస్ మిల్ నిర్వాహకుడు బెజుగం రామకృష్ణ, షేక్ సాబే, సిద్ధిరాములు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. వీరి నుండి 5 కార్లు, 1 బుల్లెట్ వాహనం, 9 మొబైల్ ఫోన్లు, 2 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఈ రైస్ మిల్లులో గత కొద్ది రోజులుగా పలువురు పేకాట ఆడుతున్న లోకల్ పోలీసులు తనిఖీలు చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపణలు రావడం, కాకుండా పేకాటలు ప్రముఖులు ఉన్నట్లుగా, అందుకే పోలీస్ శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ ఎల్లారెడ్డి సిఐకి పేకాట ఆడుతున్న వారిపై దాడి చేయాలని ఆదేశాలు రావడంతో సీఐ తన బృందంతో వెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలోని భూంపల్లె గ్రామంలో గత కొద్ది రోజులుగా ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుండటంతో గ్రామంలో శనివారం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ శాతం డెంగ్యూ జ్వరాలు బాధపడుతున్న వారు ఎక్కువ శాతం ఉండడంతో భూంపల్లె గ్రామం డెంగ్యూ వైరల్ ఫీవర్ కు హాట్స్పాట్ గా మారింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ వైద్య శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలో శనివారం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని వైరల్ జ్వరాల నుంచి సురక్షితంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి హైదరాబాద్లోని యశోద వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతున్న సతీష్ కి అత్యవసరంగా ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ ను సకాలంలో అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, వారికి సకాలంలో ప్లేట్లెట్స్ అందజేస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చని, అందుకోసం రక్తదాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 43వసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నలు తరపున అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డి నూతన ప్రిన్సిపల్ గా డాక్టర్ నిజాం ఎఫ్ఏసి శనివారం బాధ్యతలు స్వీకరించడం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల నుండి బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ శ్రీ హేమచందర్ బాధ్యతలను నూతన ప్రిన్సిపల్ నిజాంకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసాచారి మరియు అధ్యాపకేతర బృందం పాల్గొని బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ మరియు ఇదే కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన శ్రీ అరవింద్ ని అధ్యాపకేతర బృందాన్ని సన్మానించడం జరిగింది. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అలాగే శనివారం పట్టణంలోని అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ మెడిసిన్ చదువుకుంటున్న విద్యార్థిని కిరాతకంగా రేప్ చేసి హింసించి గొంతు నులిమి హత్య చేసిన మానవ మృగానికి శిక్ష పడే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. ఇందులో భాగంగా ఒక్కరోజు వైద్యులు తమ సేవలను నిలిపివేసినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు కేసును సరైన రీతిలో పరిశోధన చేయకపోవడంతో హైకోర్టు ఆ కేసును సిబిఐకి అప్పగించిందన్నారు. విచారణలో ఎలాంటి రాజకీయం లేకుండా చేస్తే తమకు న్యాయం జరుగుతుందన్నారు. రోజు రోజుకు వైద్యులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు. We want justice. 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 Save the save the stop this. Violence against doctors. Save the save the save the save the దానికి ఇంకా ముందరికి పోయి మేము ధైర్యంతో మేము సేవ చేసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు చేసిన వ్యక్తుల పట్ల తొందరగా మరి చర్య తీసుకునేటట్లుగా మాకు రక్షణ విషయంలో ఒక గట్టి మీరు చట్టబద్ధత కల్పించడంలోను మరి ఈ విషయంలో ముందుండి మీరు ప్రభుత్వం తరఫున మాకు ధైర్యాన్ని కల్పిస్తే మేము ముందరికి పోయి ఈ ప్రొఫెషన్ని మేము పవిత్రంగా మేము నిర్వర్తిస్తూ ఉంటాము. మరి మీరు ఇట్లా చెయ్యకపోతే కనుక దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమ్మె డాక్టర్లు చేసే ఈ సమ్మె మరి రేపు పొద్దున ఒకవేళ మీరు ఆ కుటుంబానికే కాదు, ఇది డాక్టర్ ప్యాటర్నిటీకి ఈ వైద్య వృత్తికి సంబంధించి మరి వైద్యులందరికీ వైద్య వ్యవస్థ అందరికీ న్యాయం చేకూర్చే దిశలో మీరు ముందుండకపోతే కనుక మేము దేశవ్యాప్తంగా మంటలు రగిల్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు దయచేసి తొందరగా ఆ నిందితుల్ని పట్టుకొని మరి మీరు బహిరంగంగా శిక్షిస్తారా, బహిరంగంగా ఇచ్చేసి మరి మా ప్రొఫెషన్కి న్యాయం చేస్తారా ఏంటిది అనేది మీరు ఆలోచించండి. దయచేసి మేము కోరుకుంటున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి తరఫున మీరు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ వైద్యుల పట్ల మరి ఇటువంటి అమానుషమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం డాక్టర్లే కాదు ప్రతి పౌరుడు సంఘటితం కావాల్సిన అవకాశం ఉన్నది. దయచేసి ప్రతి పౌరుడు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ హిందూ ఐక్య సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ ఐక్య సంఘాల సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై మత మౌన్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా శిక్షించాలని చెప్పారు. హిందువులపై దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలాగా ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు కోరారు. బంద్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ ఎప్పటికప్పుడు పరిశీలించారు. బంద్కు సహకరించిన వ్యాపారులకు హిందూ ఐక్యవేదిక సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలోచించిన విధంగా ఒక పెద్దన్నలాగా మన దేశ ప్రధానిని తన సోదరిలాగా దరిచేర్చి కాపాడిన ఆ దేశవంతమైన దేశం నా దేశం. ఇలాంటి సనాతన ధర్మంలో జీవించే నా సోదరి మనులు ఆపదలు ఆదుకుంటారు. కఠిన సమయంలో ఆసన్నమైతే నా హిందూ సనాతనంతా ఏకనమి దుర్మార్గులను దుష్ట చతుష్టయాన్ని స్వార్థంతో ఉన్న రాక్షసులను అందరూ సమిష్టిగా ఏకమై దేశ రక్షణకై ప్రపంచ శాంతికై రాక్షస మూకల్ని చీల్చి చెండాడినారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. వెస్ట్ బెంగాల్ కలకత్తాలోని ఆర్జీ కారు వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు అందరూ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఒకరోజు వైద్య సేవలు బంద్ చేసి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రైవేట్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు కిషన్, జలీల్, ఫరీద్, శ్యామ్ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు రోజున కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ సేవా పథకాలు అందుకున్న ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, జూనియర్ అసిస్టెంట్ అంజయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ప్రదీప్ కుమార్లు ఉత్తమ సేవా పథకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు పద్మా శ్రీకాంత్, అల్లం శ్రీను మరియు నాయకులు పేలాల రాములు, శ్రావణ్ కుమార్ రాజు, పోచయ్య, విద్యాసాగర్, సిద్ధి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శాల్వా కప్పి సన్మానం చేశారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు 3 ఇండ్లకు నిప్పంటుకుంది. రెవెన్యూ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గూలా సాయవ, బంగ్లింటి రామవ్వ, బంగ్లింటి బీర్ గుండ నివాసపు ఇండ్లకు నిప్పంటుకున్నట్లుగా తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. నివాసపు ఇండ్లు పూర్తిగా కాలిపోవడంతో ఆస్తి నష్టం సుమారుగా 10 లక్షల రూపాయలు జరిగినట్లుగా తెలిపారు. సంఘటనా స్థలాన్ని మండల కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు తోట రాజు మహమ్మద్, నగర మండల యువజన అధ్యక్షుడు మల్లయ్య, ఆకాష్ తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం చెల్లించి ఇండ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగా సంగమేశ్వర్ గౌడ్, భూమేష్, మంగా కాశీరాం, మంగా సురేష్, కృష్ణ అలాగే కుర్మ సంఘ యూత్ అధ్యక్షుడు సాయి తేజ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో గంట పాటు విధులు బహిష్కరించిన డాక్టర్స్, నర్స్. పేకాట రాయలు అరెస్ట్, 2 లక్షల నగదు పట్టివేత. భూంపల్లె గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు, వైరల్ జ్వరాల నుంచి సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచన. కామారెడ్డిలో వైద్యులు భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అరికట్టాలి. హిందూ ఐక్య సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో రామారెడ్డిలో భారీ శాంతి ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.